భాగ్యనగర రేసింగ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫార్ములా ఈ మెయిన్ రేస్ ప్రారంభంగా ఉంది. కార్ రేస్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు తరలి వచ్చారు. మొత్తం 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ 4లో సత్తా చాటబోతున్నారు. ఈ కార్ రేస్లో హుస్సేన్ సాగర్ తీరం సందడిగా మారింది. పదిహేడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేసింగ్తో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు. మొత్తంగా ఈ రేసింగ్ సంబంధించి సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, ఎస్ రాజేంద్ర, ఇప్పుడే కోలాహలం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే మెయిన్ రేస్ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. 3 గంటల నుంచి 4:30 వరకు, అంటే గంటన్నర పాటు ఈ మెయిన్ రేస్ అనేది కూడా జరిగేందుకు ఆస్కారం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దాంతోపాటు కొంత ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఇదే ట్రాక్ పై నుంచి ఈ స్ట్రీట్ సర్క్యూట్ పైనే వాటికి సంబంధించినటువంటి ఒక రేస్ అనేది కూడా నిర్వహించారు. ఇంకా సెలబ్రిటీలు అందరూ, సచిన్ టెండూల్కర్ మొదలుకొని సినీ హీరోలు, అలాగే రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా మంత్రి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, అలాగే పువ్వాడ అజయ్ కుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, నాగార్జున, ఇలా ప్రముఖులందరూ కూడా, రామ్ చరణ్తో సహా మిగతా ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే చేరుకుంటున్నారు. వారికి సంబంధించి విఐపి లాంజ్లో కూడా వారు సేద తీరుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ రేస్ అనేది కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అత్యంత ఆతృతగా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఫార్ములా ఈ రేస్కి మొదటిసారిగా ఆతిథ్యం వహిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా అనేక ఏర్పాట్లు అనేది కూడా చేశారు. పాస్ల ఇష్యూల విషయంలో కావచ్చు, టికెట్లకు సంబంధించి సేల్స్ విషయంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా ట్రాక్ సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ట్రాక్ సంబంధించి కూడా ప్రపంచ దేశాల్లో ఇతర ట్రాక్స్తో పోలిస్తే హైదరాబాద్ ట్రాక్ చాలా వేగవంతమైనటువంటి ట్రాక్ అంటూ కూడా ఏకంగా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇది ఏ స్థాయిలో దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ ఈ ప్రాంగణానికి వచ్చారు. ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ కూడా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈవెంట్కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడము కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. వాటికి సంబంధించి హైదరాబాదీలందరూ, ముఖ్యంగా ఎవరైతే ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా తనను క్షమించాలి అంటూ కూడా ఆయన ఓపెన్గానే విజ్ఞప్తి అనేది కూడా చేశారు. కానీ ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవెంట్ నిర్వహించడంతో గ్లోబల్గా హైదరాబాద్కి పేరు మరింత పెరుగుతుంది, విశ్వనగరంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూడా ఈ రేస్ చూసేందుకు రావాలని భావించినప్పటికీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ రేసును చూడడానికి రాలేకపోతున్నారనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. దాంతోపాటు రేసింగ్కి సంబంధించిన ఏర్పాట్లపైన కావచ్చు, అలాగే ముఖ్యంగా అంతర్జాతీయ నగరాలు 24 నగరాల్లో ఈ రేసింగ్ సంబంధించిన పోటీలు అనేది కూడా జరుగుతుంది. వాటి సరసన ముఖ్యంగా హైదరాబాద్ను మనం నిలబెట్టాము. దీని అంతటికీ కూడా చేసినటువంటి కృషి పైన కావచ్చు, అధికారులను కూడా ఆయన అభినందించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనా మొత్తంగా ఏర్పాటు చేసినటువంటి 2.8 కిలోమీటర్లకు సంబంధించిన స్ట్రీట్ సర్క్యూట్ రేసుకు సంబంధించి మొదటి నుండి కూడా నిన్న ప్రాక్టీస్ రేసులు జరిగినప్పటి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా అదే ఎనర్జీ తోటి రేసర్లు పాల్గొంటున్నారు. దాంతోపాటు ఉదయం నుంచే 6 గంటల నుంచే ఇక్కడికి ఫ్యాన్స్ అందరూ కూడా చేరుకొని వారు చీరప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వారికి సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి రేసులు టీవీల్లో మాత్రమే ఇప్పటివరకు చూసేవారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం లైవ్ యాక్షన్ చూస్తున్నందుకు నగరవాసులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాట్ ఓన్లీ హైదరాబాదీలు ఈ రేసును చూసేందుకు దేశంలోని ఇతర నగరాల నుంచి, ముఖ్యంగా రేసింగ్ అంటే ప్రేమ ఉన్నటువంటి వారందరూ కూడా చూసేందుకు కూడా ఇక్కడికి చేరుకోవడము, వారందరితోటి హుస్సేన్ సాగర్ తీరమంతా కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి. ఓవైపు క్రికెటర్లు, ముఖ్యంగా సచిన్ టెండూల్కర్
శిఖర్ ధావన్, చాహల్ వంటి క్రికెటర్ల రాకతోటి క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేరుగా సచిన్ని వీళ్ళందరినీ చూసేటువంటి అవకాశం రావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా రేసింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈరోజు ఉదయం ప్రీ ప్రాక్టీస్ రేస్ అనేది కూడా ఒకటి నిర్వహించారు. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ సంబంధించిన రేస్ అనేది కూడా నిర్వహించారు. ఆ రెండింటి మధ్యలో ఫ్యాన్స్కి ముఖ్యంగా ఎవరైతే రేసింగ్ లవర్స్ ఉంటారో వారందరికీ కూడా ఇక్కడికి ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి పిన్ లైన్ వద్ద వారికి ఆటోగ్రాఫ్లు అలాగే కొన్ని ఫోటోషూట్లు చేసుకునేందుకు కూడా అవకాశం అనేది కల్పించారు. వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి రేస్ కార్లకు సంబంధించిన వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, వాటిని సంసిద్ధం చేయడం, వాటన్నిటిని కూడా నేరుగా చూసేటువంటి అవకాశం కూడా ఇటు సామాన్య ప్రేక్షకులకు కూడా కలిగించడంతో ఒక్కసారిగా వారందరూ కూడా వారికి నచ్చిన డ్రైవర్లు, వారికి నచ్చిన రేసర్లు, ముఖ్యంగా వాటికి నచ్చినటువంటి టీమ్స్ సంబంధించి వారికి ఆటోగ్రాఫ్లు అనేది కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకుంటే అయితే తారల సందడితో పాటు ఇటు సినీ విఐపీలు వీరందరి రాకతోటి హుస్సేన్ సాగర్ అయితే కలకల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన మెయిన్ రేస్ అనేది కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంది. రాజేంద్ర. థ్యాంక్ యూ మదర్. 10 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఒక విజయాన్ని అందుకున్న ఫార్ములా ఈ మన దేశానికి రావడం, అందులో హైదరాబాద్ నగరం పోటీపడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ హోస్ట్ చేయడం మనందరికీ కూడా గర్వకారణం. నిజంగా కూడా ఈరోజు మొత్తం హైదరాబాద్లోని యువత, హైదరాబాద్లోని మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ రేస్ని ఆస్వాదించడానికి ముందుకు వస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. కొంత అసౌకర్యం ప్రజలకి కలుగుతున్న విషయం నాకు తెలుసు, కానీ ఇంత పెద్ద రేసు, ఇంత ప్రతిష్టాత్మకమైన రేసు మన సిటీలో జరుగుతున్నప్పుడు కొంత అసౌకర్యం కలుగుతున్నందుకు మన్నించి మాతో సహకరించినందుకు కూడా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. అసౌకర్యానికి మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. బట్ ఇట్లాంటి అద్భుతమైన రేసు మన నగరంలో జరగడం వల్ల మనకి ప్రపంచ మ్యాప్లో ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం దక్కుతుంది. 24 సిటీస్ ఈరోజు ఏవైతే అంతర్జాతీయంగా పోటీ పడుతున్నాయో వాటికి మనం కూడా వాటిలో చోటు సంపాదించుకోవడం తెలంగాణకి, భారతదేశానికి గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రేస్ సవ్యంగా, సాఫీగా, ఎలాంటి అంతరాలు లేకుండా, ఎలాంటి అవాంతరాలు అనుకొని లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. కార్ వెళ్ళింది 10 స్పోర్ట్స్ ESPN లో మనం చూస్తుండేవాళ్ళం కదా, వెన్ వి వర్ వాచింగ్ ఆల్ దోస్ ఛానల్స్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్రెడీ కొంచెం లేట్గా వచ్చాను, సో నేను కొంచెం తొందరగా ఇలా ఏదో చూద్దాం అనుకుంటున్నాను. అదేదో 2:30కి అయిపోతుందంట. 3కి స్టార్ట్ అవుతుందా? అట్లుంటది మనతో. నేను తెలంగాణ గవర్నమెంట్ కి, KTR గారికి అండ్ అనిల్ చల్మల్ శెట్టి గారు ఆఫ్ గ్రీన్ కోకి సపోర్ట్ చేస్తున్నాను. నేను నాకు యాక్చువల్లీ లిస్ట్ తెలియదు. నేను రేస్ అనగానే కళ్ళు మూసుకుని వస్తాను. That is also one of the very interesting aspects of this thing, Andy, that this is a drive towards sustainability and decarbonization, which is very, very important in today's world. As illiterate as I am about the whole climate change that is happening right now, I do understand that it's towards a greater cause. I wouldn't like to say much because my knowledge is very limited regarding it, but I do know that it is for the better and the bigger and the farther good. ఒకసారి అడ్డాను బైక్ మీద నుంచి, ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ. ఆ రోజు నుంచి మా ఇంట్లో నేను అలాంటిదైతే కాదమ్మా. డీజే టిల్లు కారు తెలుసు కదా.